హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇవాళ సాంబార్ రెసిపీ చూపిస్తున్నానండి నా స్టైల్‌లో. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. నేను హాఫ్ స్పూన్స్ 2 టైమ్స్ వేసాను. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవైతే కొంచెం సేపు వేగాలండి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టేశాను. అది కొంచెం పొంగుంది, అది మాత్రం ఇగ్నోర్ చేసేయండి. ఈలోపు ఆనియన్ కూడా మగ్గిపోయింది అండ్ టమాటాలు వేసేసాను. టమాటాలు అయితే కాసేపు ఉడకాలండి. ఉప్పు వేసి కొత్తిమీర వేసాను. టమాటాలు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి, అందుకే కొంచెం సాల్ట్ వేసాను. పసుపు కూడా ఇప్పుడే వేసేసానండి. ఆయిల్లో వేస్తే పసుపు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడైతే కాసేపు మూత పెట్టి మగ్గిద్దాం. చూడండి, మెత్తగా అయిపోయినాయి కదా, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి. వెజిటేబుల్స్ అయితే నేను నైటే కట్ చేసి పెట్టుకున్నానండి, మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుందని. నా దగ్గర 2 చామదుంపలు ఉంటే అవి కూడా వేసేసాను. ఇందులో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే దొండకాయ, ముల్లంగి, క్యారెట్, బెండకాయ వేసాను. దోసకాయ కూడా వేసాను. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించాను. ఇప్పుడైతే ఇందులోకి కారం వేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి నేను ముందుగానే. అది కూడా గుజ్జు తీసి దాంట్లో వేసేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసేసానండి. ఇప్పుడైతే మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. పప్పు అయితే వేయలేదండి నేను, ఇప్పుడు వేసుకుంటాను పప్పు. అదైతే ఉడికిన తర్వాత పప్పు వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 2 విజిల్స్ అయితే పెట్టానండి నేను కుక్కర్లో. పప్పు సాంబార్ మసాలా అయితే ఇప్పుడు వేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. నాకైతే ముక్కలు ఎక్కువ ఉంటే ఇష్టం అండి సాంబార్లో, అందుకే అన్నీ వేసుకున్నాను. మీకు నచ్చినన్ని మీరు వేసుకోవచ్చు. చూడండి, బాగా తెల్లింది కదా సాంబారు. ముక్కలైతే బాగా ఉడికిపోయాయి. మాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలి అంటే కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.